తీద్దాం. యోహాను రాసిన మూడవ పత్రిక, వీడియో మాత్రం. యోహాను రాసిన మూడవ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవని లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలో మీరుండి వచ్చిన నాయన నీ ప్రియ కుమార్తెలతోనూ, నీ ప్రియ కుమారులతోనూ, అలాగే యాంత్రం ద్వారా ఇంటి వారితోనూ, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన చేమగల మనకి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే యోహాను పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే గాయుకి రాస్తున్నాడు. ఏమనంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యోహాను ఎవరంటే పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ శిష్యుడు. యేసుక్రీస్తు వారు చాలా బాగా అందరికంటే ఎక్కువగా ప్రేమించిన ప్రథమ శిష్యుడు. ఈ శిష్యుడు ఒక పత్రిక ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు. ఆ గాయు అనే వ్యక్తికి రాస్తూ చెప్తున్నాడు, పీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు, అయితే అన్ని విషయంలో కూడా నీవు వర్ధిల్లు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా, చెప్తున్న మాట క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఏంటి వర్ధిల్లుతున్నాడండి? ఆత్మలోనే వర్ధిల్లుతున్నాడు. అయితే అన్ని విషయాలు వర్ధిల్లమంటున్నాడు. అంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, కానీ ఇంకా కొన్ని విషయాలు వర్ధిల్లట్లేదు. ఇంకా కొదువుగానే ఉంది. ఇంకేమైందండి? ఒక కొదువుగానే ఉంది. చూడండి, చాలా మంది మన భౌతిక పరం చూస్తే డాక్టర్లు మనం చూడొచ్చు. వైద్య రంగంలో వారు డాక్టర్ వృత్తి ప్రకారంగా వర్ధిల్లుతూ ఉంటారు. వారు ఇంకా బిజినెస్ వర్ధిల్లు, అలాగే టెక్స్టైల్స్ వర్ధిల్లు, అలాగే ప్రియులారా షేర్ మార్కెట్లో వర్ధిల్లు, వస్త్ర వ్యాపారం వర్ధిల్లు. ఎందుకంటే వారికి తెలిసిందల్లా డాక్టర్ వృత్తి తప్పితే దాంట్లో వర్ధిల్తారని వేరే రంగము వారికి తెలీదు. మిగతా వారిని మనం చూడవచ్చు. ఇంకా చాలా మంది ఉంటారు రియల్ ఎస్టేట్ వారు, అంటే ఇల్లు అమ్ముకునే రియల్ ఎస్టేట్ అంటారు. వారు కొంతమంది దాంట్లోనే వర్ధిల్తూ ఉంటారు. వర్ధిల్లటం అంటే ఎదగడం, వర్ధిల్లటం అంటే అభివృద్ధి పొందడం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు దాంట్లోనే వర్ధిల్తారు, కానీ వేరే బిజినెస్లో వర్ధిల్లరు. డాక్టర్ వృత్తిలో వర్ధిల్లేడు, లేదా వస్త్రాల వృత్తిలో వర్ధిల్లేడు, లేదా ఇంకా వ్యాపార రంగంలో కూడా వర్ధిల్లలేడు. అది ఏ వృత్తిలో వర్ధిల్తున్నాడంటే పిల్లరా, రియల్ ఎస్టేట్ మాత్రమే వర్ధిల్తూ ఉంటాడు. కానీ అపోస్తలుడైన ఈ యొక్క యోహాను రాస్తూ గాయకు అంటున్నాడు, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో కూడా వర్ధిల్లు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా చాలా మంది కొన్నిట్లో వర్ధిల్తూ ఉంటారు. బంగారు వ్యాపారాలు వర్ధిల్తారు. వచ్చిన వ్యాపారంతో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వర్ధిల్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి డాక్టర్ వృత్తిలో వర్ధిల్లమంటే వర్ధిల్లలేరు, లేదా రియల్ ఎస్టేట్ వర్ధిల్లమంటే వర్ధిల్లలేరు. కానీ ఒక వృత్తిలోనే వర్ధిల్తారు. కానీ పిల్లలు వర్ధిల్లటం అంటే మన దేశంలో ఉన్నారు అనిల్ అంబానీ గారు ఉన్నారు. ఎవరండి? రిలయన్స్ అనిల్ అంబానీ గారు ఉన్నారు. ఆయన అన్ని విషయాల్లో వర్ధిల్తున్నాడు. డాక్టర్ వాళ్ళకి లేదు, ఇటు వస్త్రాల మార్కెట్ వాళ్ళకి లేదు, అలాగే ఇంకా షేర్ మార్కెట్ వాళ్ళకి లేదు, వస్త్ర రంగం వాళ్ళకి లేదు, వెహికల్ రంగం వాళ్ళకి లేదు. అన్ని వీటిలో కూడా కలగేసి అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లుతూనే ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని రంగాలు వర్ధిల్లుతూ ప్రపంచంలో కుబేరుడిగా ఆయన పేరు ఉంది. ఎక్కడ కూడా పిల్లారా, యోహాను పత్రిక గాయకు రాసి చెప్తున్నాడు, ప్రియుడా, నువ్వు ఆత్మలోనే వర్ధిల్లుచున్నావు, అయితే అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మందికి వర్ధిల్లు అన్ని చేస్తూ ఉంటాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒక వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యంలోకి వారసుడిగా ఉండాలని నేనేం చేయాలి అంటా ఉంటాడు.
ఏం చేయాలండి? పరలోక రాజ్యంలో మార్చులు ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభువు యేసుక్రీస్తు చాలా చాలా చెప్పుకుంటూ వస్తాడు. మార్కు సువార్త 10:2 చూడండి ఒకసారి. ఆయన వద్దకు వచ్చి పురుషుడు మార్కు సువార్తనండి 10:2 మార్కు సువార్త 10:2 చదవండి. ఆయన శోధించుటకై కాదు కాదు ఒక వచ్చి ఏం చెప్తాడంటే 9:2 అనుకుంటా. 9:2 చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానవైలు మిగుల తెల్లనియు ఆయన లోకమందు కాదు ప్రియులారా 21 వచ్చిన 10:21 అతన్ని ప్రేమించి నీకు ఒకటి పొదువుగానున్నది, నీ వెళ్ళి నీ కలిగినవి అన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. చెప్పండి, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే అతను అంటాడు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నానంటే ప్రభు అంటాడు నీకు ఒకటి ఉద్యోగం. ఏంటి చిన్నప్పటి కంటే అంటే పిల్లరా, బీదలకి ఆహారం పెట్టడము, బస్తలు ఇవ్వటము, ఇరుగు పొరుగు అని ప్రేమించడము, దేవుని మీద భయభక్తులు కలిగి ఇవన్నీ కూడా పెద్ద తన కష్టార్థుల్లో 10 వంతటి అన్నీ చెప్తుంటే ఇవన్నీ నేను చిన్నప్పుడు పెట్టి చేస్తున్నాను కదా అంటాడు. అయితే ఇప్పుడు నీ కలిగినంతా కూడా ఇచ్చేసి నన్ను వెంబడించమంటే ఆయన ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోతాడు. అందుకే నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. దేవుని స్తోత్రాలు. అంటే అన్ని విషయం, అందుకే ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు, అన్ని విషయాలలో వర్ధిల్లమంటున్నాడు. ఏ విషయాలండి? అన్ని విషయాల్లో వర్ధిల్లమంటున్నాడు. ఎక్కడున్న పిల్లలు భౌతిక పరంగా ఇందాక నేను చెప్పుకోను, చాలా మంది డాక్టర్ వృత్తులను వర్ధిల్తూ ఉంటారు, బిజినెస్ వర్ధిల్తూ ఉంటారు, వ్యాపార వృత్తులు వర్ధిల్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వర్ధిల్తూ ఉంటారు, వజ్రాల వ్యాపారం వర్ధిల్తూ ఉంటారు. కానీ అన్న రంగాల్లో ఎప్పుడైతే వర్ధిల్తూ ఉంటారో వాళ్ళే వర్ధిల్లుతున్నారు, ప్రబలుతున్నాడు, ఎదుగుతున్నాడు అంటారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పుకుంటే రిలయన్స్ అనిల్ అంబానీ అని చెప్పుకున్నాను. అన్ని రంగాలు ఏమవుతున్నాడండి, వృద్ధులు ప్రపంచంలోని కుబేరుడిగా ఉన్నాడు. అంటే అంత ధనవంతుడు, ఆస్తికుడు, అన్ని రంగాల్లో కూడా ఉన్నాడు. పిల్లరా ప్రేమ ఇక్కడ కూడా మనం చూస్తే యోహాను అదే చెప్తున్నాడు, ఆయనకి అన్ని విషయంలో దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని విషయంలో వర్ధిల్లమంటాడు. ఏంటి అన్ని విషయాలు? మనం ఆత్మలో ఒకే వృద్ధితే సరిపోదు, ఆత్మలోని మనం పరవశించిపోతే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా మనం కూడా వర్ధిల్లాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటయ్యా అన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, మొదటిగా చూస్తే 1 దశలోనిక పత్రిక 3:13 1 దశలోనిక పత్రిక 3:13 మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుడి ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లుగా ప్రభువు దయచేయునుగాక. దేవుని స్తోత్రాలు హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక రాస్తూ ఉన్నాడు, ఓ దెస్సలోనిక సంఘమా, ఓ దెస్సలోనిక ప్రజలారా, ఇదిగో పరిశుద్ధత విషయంలో అనిందిలై ఇదిగో స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగైతే ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, ఎలాగండి మీ ఎడల ఎలాగ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే నీవును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుగాకని చెప్పి
దశరులకు సంఘంతో దశరుల ప్రజలతో చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మలోనే వర్ధిల్లితే సరిపోదు. అయ్యా దేవుని ఆత్మ నాకున్నదంటే సరిపోదు, కానీ దేంట్లో కూడా వర్ధిల్లాలి మనము. దేవుని ఆత్మలో వర్ధిల్లుతూ ప్రేమలో కూడా వర్ధిల్లాలి. ఒకరిని ప్రేమించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోక ప్రేమ కాదండి, స్త్రీ పురుషులు కలిసిన ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఏ ప్రేమ అండి? ఒకరిని ఎడల ఒకడు ప్రేమించుకోవాలి. ఈరోజు ప్రేమ చాలా ఏమైపోతుందంటే అతి తక్కువ అయిపోతుంది. ఏమైపోతుందండి? ప్రేమ సల్లారిపోతుంది. తల్లిగారు చెప్పిన ప్రేమ సల్లారిపోతుంది. ఏమైపోతుందంటే పగ, కక్ష, క్రోధము, ఈర్ష, ఇగో వీటికి తావిస్తున్నారు. కానీ ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి ఉండటం మాత్రం పిల్లరా దగ్గరికి రావట్లేదు. అంటే ప్రేమగా మాట్లాడి ప్రేమిద్దాం అనట్లేదు, కానీ ఒక మాటకి ఏమైపోతున్నారు? యుగో చూపిస్తున్నారు, కక్ష చూపిస్తున్నారు, కక్ష సాధిస్తున్నారు. వారి విరోధమైన భావాలతో ఉంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ప్రథమంగా మొట్టమొదటిగా మన వర్ధిల్లేది ఏంటి? ప్రభు ఆత్మ నీ మీద నా మీద నిత్యము కుమ్మరించబడితే ఉంటుంది. ఆత్మ మనం నడుస్తున్నాం. అయితే దేంట్లో కూడా మనం వర్ధిల్లాలంటే పిల్లలు మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మొదటగా నీ ఇరుగు పొరుగు వారి సొంతులు ప్రేమించాలని చెప్తాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడా దశమ సంఘాలు చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు ఏమన్నాడండి? మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తూ వర్ధిల్లుచున్నాము, అభివృద్ధి పొందుతున్నాము, మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమించుకొని వాళ్ళని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బంధం దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలంటే ఏం చేయాలండి? మనిషి ప్రేమ ఉండాలి. అది ప్రేమ లేనప్పుడు అది దూరపరచబడదు. అది వేరుపరచబడడానికి అది విరోధ భావాలకు అవరోధాలు రావడానికి దారి తీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకరి ఎడలు ఒకరు మనం ప్రేమ చూపిస్తామంటామో, ఒకరి ఎడలు ఒకరు మనం కలిసి ఎప్పుడైతే మనం జీవించగలుగుతాం ప్రియులారా, అది దేవుడికి ప్రీతికరమైనది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ప్రియులారా ఎప్పుడు కూడా వేరు ఉండాలని కోరుకోడు. సమాజము ఐక్యతగా ఉండాలని కోరుకుంటాడు, ప్రేమగా ఉండాలని కోరుకుంటారు, కుటుంబం కూడా ప్రేమగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా పిల్లరా ఆయన కలిసి ఉండాలని కోరుకుంటాడు, కానీ ఆయన వేరుగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేంట్లో వర్ధిల్లాలంటే మొట్టమొదటి మనము ప్రేమలో కూడా వర్ధిల్లాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, 122 అధ్యాయం 6వ వచనంలో ఏముంటదంటే, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు రాయబడి ఉంటది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చదవండి 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తారంటే యెరూషలేము ప్రేమించేవారు వర్ధిల్లుతూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మనుషులు మనం ప్రేమించగలుగుతూ ఉంటామో దేవుని కూడా ప్రేమించగలుగుతూ ఉంటాం. మనుషులే నువ్వు ప్రేమించలేప్పుడు అయ్యా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే అది భ్రమే, అది మనుషులు మోసం చేయటమే. లేదు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, మనుషుల్ని ద్వేషిస్తున్నాను, నేను కూడా మనుషులు ప్రేమిస్తాను, అది భ్రమే. దేవుడి మీద నీకు అంత ప్రేమ ఉంటే మనుషులు కూడా అంత ప్రేమగా ప్రేమించగలుగుతావు. దేవుడి మీద ప్రేమ లేకపోతే దేవుడిని ప్రేమించలేదు, మనుషులు కూడా ప్రేమించలేవు. మనుషుల మీద మనుషులు ప్రేమించవనుకో దేవుడిని ప్రేమించగలుగుతూ ఉంటావు. మనుషులు ప్రేమించడం అంటే స్త్రీ పురుషుల ప్రేమ కాదు. నేను చెప్పేది అన్నదమ్ములను అక్క చెల్లెలను మనకు పగవారును రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఎవరు ప్రేమించాలని? శత్రువుని ప్రేమించాలని. అలా ప్రేమించుకుంటే ఒకరు ప్రేమించుకుంటేనే ప్రియులారా మనం వర్ధిల్లుతూ ఉంటాము, అభివృద్ధి పొందుతుంటాము. మనం ప్రేమించలేకపోతే అభివృద్ధి పొందలేము. అక్కడ చూస్తే పిల్లలు గాయకు ఇది ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, కానీ ఆయన లేవు అనేకమైన కొదువుగా ఉన్నాయి. అక్కడ ఒక ఆత్మలోనే వర్ధిల్లుతున్నావు, కానీ అన్ని విషయంలో వర్ధిల్లని చెప్పి యోహాను పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే యోహాను మనతో చెప్తున్నాడు, అదే పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే పిల్లరా మనము కూడా ఒకరి ఎడల ఒకరిని ప్రేమిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో కలహాలే రావు. ఒకరి ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో అవరోధాలే రావు. ఒకరి ఎడల మన ప్రేమను ఎప్పుడైతే చూపిస్తూ ఉంటామో మన మనసులోకి విరోధ భావాలు రావు. మన మనసులో ఏముంటదంటే పిల్లరా ఐక్యత ఉంటుంది, మనలో ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రేమించగలిగే గుణం ఉంటుందో పిల్లరా మన మీద కానీ ఇతర మీద ఎన్ని చెడు మాటలు చెప్పినప్పటికీ దాన్ని మనం ఏం చేయము? పట్టించుకున్నాం అనుకోండి మనలో ప్రేమ లేనట్టే.
ఏం లేనట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన పట్టించుకుంటాడు అన్ని, కానీ ఇతి క్షణంలోనే మర్చిపోతాడు, ఆయన వదిలేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి, ఆయనకి మహారౌద్రం కోపం, కానీ ఆయన కోపం అంటే ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందంట. ఎంత చెప్పండి, ఒక్క నిమిషం మాత్రమే. ఆ నిమిషంలో మన ప్రాణం పోవచ్చు, ఆ నిమిషంలో ప్రాణం పోయొచ్చు కూడా. ఆయన కోపం కూడా ఒక్క నిమిషంలో ఉంటుంది. దేనికి స్తోత్రాలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా, అందుకే దావీదు చెప్తున్నాడు, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేనికి స్తోత్రాలు. మొదటగా ప్రియులారా, ఆత్మలో వర్ధిల్లటమే కాదు, కానీ ఆత్మలో వర్ధిల్లటం అంటే ఆత్మలో పాటలు పాడటం. మంచిగా అబ్బాయి ఎంత ఆత్మీయంగా ఎంత చక్కగా పాటలు పాడుతుంటే ఆత్మలో వర్ధిల్లడం. అబ్బాయి ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంటే ఆత్మలో ప్రార్థన చేయడం. అబ్బాయిలు ఎంత చక్కగా అసలుకి ఆరాధనలో పరవశించబోతున్నారు, ఎంత చక్కగా వాక్యం చదువుతుంది. ఎంత ఆత్మకార్యాలు. ఏ కార్యాలండి, ఇవన్నీ ఆత్మలోనే జరిగాయి. అయితే ఆత్మలో ఉంటుండగానే వర్ధిల్లుతుండగానే ఇన్ని కలిగి నువ్వు చక్కగా పాటపడి చక్కగా ప్రార్థన చక్కగా ఆరాధనలో ఉండి చక్కగా వాక్యం వింటూ ఆత్మను ఎలాగుంటే ఉంటే భౌతిక పరంగా నువ్వు ఎవరిని ప్రేమించలేకపోనుకో పుట్టిదైపోతుంది. ఎంత ఆత్మ కలిగి నువ్వు ఎవరిని ప్రేమించలేకపోతే భక్తి వృధా అయిపోతావు. అందుకే యోహాను చెప్తున్నాడు, ఆత్మలో వర్ధిల్లుచున్నావు కదా, అయితే అన్ని విషయాలు కూడా నీవు వర్ధిల్లు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటగా ప్రియులారా, మనము ఆత్మలో వర్ధిల్లుచు యోహాను చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చేసరికి ప్రేమలో కూడా ఒకరిని ఎడల ప్రేమ చూపిస్తూ వర్ధిల్లుతూ ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండవ మాటగా మనం చూస్తే ప్రియులారా, రెండవది ఇంకా దేనిలో మనం వర్ధిల్లాలి అని గమనించినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 28:25. పేరాసు గలవాడు పేరాసు గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకుంచువాడు వర్ధిల్లును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా యందు నమ్మకం అంటే విశ్వాసం ఉంచువాడు. రెండోది చూస్తే విశ్వాసం కూడా ఉండాలి. ఆత్మలో వర్ధిల్లితే సరిపోదు, నువ్వు ప్రేమలో వర్ధిల్లితే సరిపోదు, కానీ ఏముండాలి, విశ్వాసం. విశ్వాసం కూడా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం లేని దేవుడి కార్యాలు మనం చూడలేము. విశ్వాసం లేనిది మనం దేవుడిని మనం చూడలేము. అబ్రహామును చూస్తే దేని వల్ల ఆయన ఆశీర్వదించబడ్డాడు, దేని వల్ల అండి, విశ్వాసము ద్వారా. అలాంటి విశ్వాసం మనం కూడా కనపరచాలి. విశ్వాసం లేకుంటే మనం వర్ధిల్లలేము. విశ్వాసం ఉంటే పిల్లరా ఎన్ని సంవత్సరాలైనా మనం ఏం చేయగలుగుతాము, వెయిట్ చేయగలుగుతాం. విశ్వాసం లేకుండా ఇక్కడ ప్రార్థన చేసేసి తర్వాత బయటకు వెళ్ళిపోయి జరుగుతుందో జరగదో అంటే ఏం లేనట్టు, విశ్వాసం లేనట్టే. మీరు ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు, అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, నిశ్చయముగా నాకు ఒక దినాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎందరూ ఎన్ని చెప్పినప్పటికీ నేను ముందుకెళ్ళను, దేవుడు చెప్పాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, దానికోసం ఎదురు చూస్తానని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో దాన్ని ఏమంటారంటే విశ్వాసము అంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా యందు నమ్మిపించువారు వర్ధిల్లుతూ ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే అబ్రహాము ప్రియులారా 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు విశ్వాసం ఉంచాడు. 75 సంవత్సరాలప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పిలిచి అబ్రహాము ఇంటి నుండి నీ యొక్క దేశం నుండి నీ బంధువుల ఇంటి నుండి విడిచిపెట్టి బయటికి రా, నేను ఆశీర్దిస్తాను, నేను దీవిస్తా, జనంలో తండ్రిగా నేను మారుస్తూ ఉంటాను, నేను దీవించండి వారిని దీవిస్తూ ఉంటాను, నువ్వు చెప్పించాలని చెప్పిస్తూ ఉంటాను, నేను ఇదిగో ఆకాశపు నక్షత్రాలు నీ సంతానం చేస్తాను, ఇసుక రేణువులే నీ సంతానం చేస్తానండి. అబ్రహాము వచ్చేసాడు పిల్లరా, వచ్చేసి 25 సంవత్సరాలు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి, 25 సంవత్సరాలు. మనలో పట్టుమని 10 రోజులు కూడా విశ్వాసం ఉన్నట్ల. విశ్వాసం కలిగి మనం కూడా ఉంటాయి ప్రియులరా. అంటే విశ్వాసము కలిగి మనం కూడా ఉంటే వర్ధిల్లుతాము. అందుకే అన్ని విషయాలు వర్ధిల్లమంటున్నాను. అంటే అన్నిట్లో వర్ధిల్లాలి, 1-2 వర్ధిల్లకూడదు. ఆయన ప్రేమించాలని వర్ధిల్తానంటే కాదు, లేదు నా ఆత్మలో వర్ధిల్తానంటే కాదు, విశ్వాసములో కూడా వర్ధిల్లాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియులారా చూద్దాము, మొదటి దశలోని పత్రిక 1:3 వచనంలో ఏమంటుందంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3 వచనం, మొదటి దశలోని పత్రిక 1:3.
పరలోకమందు మీ కొరకు పరలోకమందు మీ కొరకు నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు నీకు కలిగిన విశ్వాసమును ఏంటండి పరిశుద్ధులందరి మీద నేను విని ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేని బట్టి అంట పిల్లరా? విశ్వాసం బట్టి అంటారు. తండ్రికి ఏం చెల్లిస్తానండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఏ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఏ విశ్వాసం కలిగి ఉన్నారు ఆయన? ఏ విశ్వాసం కలిగి ఉన్నారండి? విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానగా జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే విశ్వాసంతో కూడిన ప్రేమ, విశ్వాసంతో కూడిన ప్రేమతో కూడిన ఏముండాలంటే పిల్లారా? ఓర్పు ఉండాలి. ఓర్పు సహనం ఈరోజు తగ్గిపోతుంది చాలా మందికి. ఏం తగ్గిపోతుందండి? ఓర్పు సహనం ఉండట్లా. మొన్నటి వారు ఓట్లు వేసినప్పుడు ఎప్పుడు అన్నారు. ఓట్లు వేసిన రాని వచ్చింది. ఓటు వేసినటువంటి వారు లెక్కించేవారు కాగలదా? ఉండట్లేదు, కొట్టించుకుంటున్నారు అంతే. మేము వేసి మేము గెలుతామంటే మేము గెలుతాం, మేము గెలుతామంటే మేము గెలుతాం. ముందు వేస్తారు కదా, గెలుస్తారు. ఏ కంటే ఒకరు వాళ్ళు కొట్టించుకుంటారు. ఏం ఉండట్లేదు అంటే సహనం ఉండట్లేదు, ఓర్పు ఉండట్లా. మన పక్కనే కొండనగత్తులు ఉంటుంది, పల్నాడు జిల్లా. ఈ కొండనగమాల నుంచి వస్తూ ఉంటుంది. కొండనగమాల ఒక 10 కిలోమీటర్లు పల్నాడు జిల్లా. ఓట్లు ఎత్తు కొట్టించుకుంటున్నారు. ఎంతకాలం ఆగారు? 5 సంవత్సరాలు. ఒక 10 రోజులు ఆగలేపుతున్నారు లెక్కించేవారు కూడా. అంటే ఏం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. విశ్వాసంతో ఉండాలి. ఏంది విశ్వాసం ఉండాలి? అయ్యో మీ విశ్వాసం మేము గెలిస్తే విశ్వాసం ఉండాలి. ఈరోజు చాలా మందికి ఏముండట్లేదు? విశ్వాసం ఉండట్లేదు. నేను మనకే ఉండాలంటే పిల్లరా, విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపోస్తలుడు పౌలు అక్కడ దేశంలోకి రాస్తూ అదే మాట చెప్తున్నాడు. విశ్వాసంతో కూడిన ఓర్పు మీకు ఉండాలి. మా దేవుడికి మేము ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయపూర్వకంగా. ఎందుకంటే ఆయన విశ్వాసం మేము ఎదుగుతున్న విశ్వాసం మేము వదిలిచున్నాం. విశ్వాసం ద్వారా ఈ రోజు మీ దగ్గరికి మేము వచ్చున్నాము. ఆయన మాటలు మీకు బోధిస్తున్నాము పత్రికల ద్వారా చెప్పి తెలియపరుస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసం లేని దేవుడి కార్యాలు మనం చూడలేము పిల్లరా. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దేవుడి కార్యాలు కూడా మనం చూడగలుగుతుంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కనాను స్త్రీ ఒక స్త్రీ ఉంటది. తన కుమార్తె దెయ్యం పట్టి విలవిలలు ఆడిపిస్తూ ఉంటది. తను తిరగని ప్రదేశం ఉండదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంది. యేసుక్రీస్తు వచ్చి, అయ్యా దావీదు కుమారుడా, నా కుమార్తె అయ్యా దెయ్యం పట్టి విలవిలలు ఆడిపోతుంది అయ్యా, కరుణించు అంటే ప్రభువు యేసుక్రీస్తు అంటారు, అమ్మా నేను మీ దగ్గరికి రాలేదు. నేను ఎవరి దగ్గర వచ్చానంటే ఏర్పరచబడిన వారికి, పిలబడిన వారి దగ్గరికి వచ్చాను. నేను మీ దగ్గర రాలేదంటే ఆమె, అయ్యా ఒక యజమాని ఇంట్లో యజమానులు బల్ల మీద రొట్టె ముక్కలు ఇసుకొని తింటారు కదా, వాళ్ళ ఇంట్లో కుక్కపిల్ల ఉంటుంది చూసావా, కింద పడిపోయిన రొట్టె ముక్కలు కుక్కపిల్ల ఏరుకొని తింటుంది కదా, నేను అలాంటిదాన్ని. నేనయ్యా ఏంటండి, నేను అలాంటిదాన్ని కింద ఏరుకుంటే నేను రొట్టె ముక్కలు తినేదాన్ని నేనయ్యా అని చెప్పేటప్పుడు, నమ్మ నీలో ఉన్న విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరిచి శీఘ్రముగా వీళ్ళంటారు. దేనికి స్తోత్రాలు. అంటే ఎంత విశ్వాసం. ఎందుకని విశ్వాసం? ఈయన ఎలాగైనా స్వస్థపరచగలడు, ఈయన ఎలాగైనా దెయ్యాన్ని వదిలేస్తానని చెప్పి ఒక విశ్వాసం కలిగి వచ్చింది. ఆ విశ్వాసం నుంచి ప్రభు గద్దించగానే ఆమె మీ కొరకు రాలని వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకంట తను తాను ప్రాధాన్యపడి తగ్గించుకుంది. ఎంతవరకు వెళ్ళిందంటే తన కుమార్తె కోసం పిల్లరా ఒక్కతో పోల్చుకుంది. ప్రభు చెప్తుంది విశ్వాసము చాలా మంచిదమ్మా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మనం వర్ధిల్లాల్సింది దేంట్లో వర్ధిల్లాలండి? ప్రేమలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి. ఆత్మదేవుడు మన మీద ఉంటుండగానే మనం ప్రేమలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3వదిగా చూద్దాం. 3వ మాటగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2:26 మొదటి సమూయేలు గ్రంథము 2:26 బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయయందును
మనుషులు దయ్యందును వర్ధిల్లుచుండును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ పిల్లలు సమూయేలు మనం గమనించవచ్చు. సమూయేలు ఎవరి ద్వారా ఏంటంటే దేవుని దయ్యందును మనుషులు దయ్యందును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వదులుతున్నారు. అయితే దేవుడు మనకేం చెప్తున్నాడంటే పిల్లరా, నాయకుడికి ఏం చెప్తున్నాడు యోహాను పత్రిక ద్వారా అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక విషయంలో కాదు, ఒకటి ప్రేమలో వర్ధిల్లాలి. ఆత్మదేవుడు మనలో ఉంటారుగా, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రేమలో వర్ధిల్లాలి. రెండు విశ్వాసం వర్ధిల్లాలి. ఇక్కడికి వస్తే పిల్లరా, సమూయేలు దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వర్ధిల్లుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషులు దయ్యను దేవుడి దయ లేకపోతే వర్ధిల్లగలవండి? అస్సలు వర్ధిల్లలేవు. దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. దేవుడు మనుషుల దయ కావాలి, దేవుడు దయ కావాలి. ఆ రెండు లేకుండా సరే, దేవుడు ఆత్మ ఉన్నా సరే మనము వర్ధిల్లలేము. విశ్వాసమునే వర్ధిల్లలేము, ప్రేమనే వర్ధిల్లలేము. ఎందుకు ప్రేమని మనుషులు దయ లేనప్పుడు? ఎందుకు విశ్వాసమున్న దేవుడు దయ లేనప్పుడు? ఆ రెండు పని చేయప్పుడు ఆత్మని పని చేయదు. ఎందుకంటే పిల్లరా, దేవుని దయ మనుషుల దయ ఉంటే నువ్వేం చేయగలంటే, మనుషుల దయ ఎప్పుడు కలుగుతూ ఉంటది? మనుషులు ప్రేమిస్తే మనుషుల దయ వస్తూ ఉంటది. దేవుని విశ్వాసించి దేవుని విశ్వాసించి దేవుని దయ కలుగుతూ ఉంటది. అవునంటారు కాదంటారండి? మనుషులు ప్రేమించకంట మనుషులు దయ కలుగుతూ ఉంటదా? రాదు. ఎప్పుడైతే మనుషులు ప్రేమిస్తాం వాళ్ళు దయ చూపుతూ ఉంటారు. దేవుడి మీద విశ్వాసం ఉంచుతాం, ఆయన దయ చూపిస్తుంటారు. అందుకే సమూయేలు ప్రియులారా, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచునే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము వర్ధిల్లాలంటే ప్రియులారా, ఆత్మలో ఎలా వర్ధిల్లుతున్నాము కాబట్టి మనం ఎలాగా మొదటిగా మనుషులు దయ్యందును దేవుని దయ్యందును కూడా మనం వర్ధిల్లాలంటే మనుషులను ప్రేమించాలి, దేవుడి యందు విశ్వాసము కూడా ఉంచాలి. మనం చూస్తే పిల్లలు ఆది కాండంలో మనం గమనించినట్లయితే యోసేపు అంటాడు, యోసేపు అంటే ఐగుప్తులు ఉండే పిల్లరా ఆ దేశం ముందు వర్ధిల్లుతూ ఉంటాడు. ఎలా వర్ధిల్లుతూ ఉంటాడు అని మనం గమనించినట్లయితే 39:2 ఉంటది. దేవుడు అతను తోడుగా ఉండ వర్ధిల్లుతూ ఉన్నాడంట. దేనికండి? ఆది కాండం 39:2 దేవుడు యోసేపునకు తోడై ఉండెను కనుక చాలు ప్రియులారా, ఏం చేస్తాడండి? వర్ధిల్లుచున్నాడు ఆయన. ఎవరు తోడున్నది? దేవుడి తోడు ఉంది. ఇక్కడ సమూయేలు కూడా ఎవరు తోడున్నది? దేవుడి తోడు ఉంది, మనుషులు తోడు ఉంది, వర్ధిల్లుతున్నాడు. మనకు కూడా పిల్లరా దేవుని దయ కావాలి. దయ అంటే తోడు కావాలి మనకి, మనుషులు తోడు కావాలి, మనుషులు దయ కావాలి. అప్పుడే మనం వర్ధిల్లుతా ఉంటాము. దేనికి స్తోత్రాలు లేదా? అందుకే అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆత్మలో వర్ధిల్లుచున్నాము కాబట్టి మనము కూడా ఏం చేయాలండి? అన్ని విషయాలు కూడా వర్ధిల్లుదుముగాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 5వదిగా చూద్దాము. 5వదిగా ఇంకా దేంట్లో మనం వర్ధిల్లాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ విధంగా వర్ధిల్లుతున్నారో మనం గమనించినట్లయితే లోక సువార్త 2:52 లోక సువార్త 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా దేంట్లో వర్ధిల్లాలి? మనము జ్ఞానమందు వర్ధిల్లాలి. జ్ఞానం లేదంటే మనం పడేస్తారు, జ్ఞానం లేదంటే మనల్ని వెరివాలు చేసేస్తారు, జ్ఞానం లేదంటే మనల్ని పక్కకి నెట్టేస్తారు, జ్ఞానం లేదంటే మనతో ఎవరు కూడా మాట్లాడరు. జ్ఞానం లేదంటే ఏం చెప్తే ఏం పిలుస్తారండి? ఏ జ్ఞానం లేదండి, మట్టి మొక్క ఇల్లు, జ్ఞానం లేనట్టు వాళ్ళ ఇల్లు, ఏం మాట్లాడుతారో తెలియదు. అవునంటారు కదా అంటారండి చాలా మంది. మనం కూడా అంటాం కదా, అలా ఏం మాట్లాడుతారో తెలియదు అంటాం. ఎందుకని? జ్ఞానం లేదని. కానీ మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన జ్ఞానం గల దేవుడు, ఆయన క్షేమ గల దేవుడు, ఆయన దయ గల దేవుడు, ఆయన కృప గల దేవుడు, ఆయన సమస్తమును సమకూర్చగల దేవుడు ఆయన. అందుకే సామెతల జ్ఞానం నీకు కొద్దిగా నన్ను అడుగు నేను నీకు దయచేస్తాను అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. సామెతలు నీ జ్ఞానం బాగా రావాలంటే సామెతల గ్రంథం అందరూ చదవాలి, రోజు కూడా చదవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ శరీరధారి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు దేనిలో వర్ధిల్లుతున్నారు? మనుషులు జ్ఞానం కలిగినట్టు వారు, మంచి వాళ్ళే మన దేశం పరిపాలించడానికి. నీతిమంతులు ఎంతోమంది వచ్చారని పరిపాలించాలని,
గాంధీ తాత నీతిమంతుడు ఉండి ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద కొట్టమని చెంపలు చూపించేవాడు. హింస సహించేవాడు కాదు. అహింస అంటే సహించేవాడు కాదు. ఎప్పుడు కూడా ప్రియులారా శాంతి కోరుకున్నాడు. కానీ ఆయన పరిపాలించడానికి అవకాశం ఇచ్చారా? తన పక్కన ఉన్న గాడ్సే చంపేశాడు ఆయన్ని. తన పక్కన ఉన్న గాడ్సే చంపేశాడు. అంటే మంచి వాళ్ళు మన దేశాన్ని ఎంతో మంది నీతిమంతులు వచ్చారు పరిపాలించడానికి, కానీ వాళ్ళు పరిపాలించడానికి అవకాశం ಇಲ್ಲ. ప్రభుని యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు. ఆయన కూడా జ్ఞానం లేకుండా ఆయన కూడా ఏం చేశారు? జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఎందును దేవుని దైవం ఎందును మనుషులు దాన్ని వదిలించున్నప్పుడే కూడా ఆయన అనేక మంది ఏం చేశారు? తృణీకరించారు. తన వారే తనని సిలువకి అప్పగించారు. ఈరోజు జ్ఞానం లేదు అనుకుంటే మనకి మన ప్రభుని యేసుక్రీస్తు అని అడగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో జ్ఞానం లేదనుకుంటే మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి నెట్టేస్తారు, పక్కకు తోసేస్తూ ఉంటారు. మనం వర్దిలుతూ దేంట్లో వర్దిలాలంటే పిల్లరా, మొట్టమొదటిగా ఆత్మలో వర్దిలుచున్నాడు ఈ గాయి. మనం కూడా ఆత్మలో వర్దిలుచున్నాము కాబట్టి ఒకరి ఎడలో ఒకడు ప్రేమించడంలో వర్దిల్లాలి. రెండోది విశ్వాసంలో వర్దిల్లాలి. మూడవది మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్దిల్లాలి. నాలుగోది ప్రియులారా జ్ఞానం యందు వర్దిల్లాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఈ నాలుగు కలిగిందే ప్రియులారా ఆత్మలో వర్దిల్లాలి. ఈ నాలుగుతో పాటు ఆత్మలో వర్దిల్లాలి. చాలా మంది ఇప్పుడు చదువుకున్నాం, ఒక్కొక్క విధంగా వర్దిల్తున్నారు. కానీ ప్రియులారా సమస్తమును అపోస్తలుని పౌలు చెప్తూ అపోస్తలుని పౌలు వర్దిల్లాడు, అలాగే యోహాను వర్దిల్లాడు. కాబట్టి అపోస్తలు అందరూ వర్దిల్లారు. కాబట్టి ప్రియులారా మనము కూడా అలాగే వర్దిల్లని చెప్పి లేఖనాల ద్వారా తెలియపరుస్తుంది. అదే మాట ఎవరికి రాస్తున్నాడు? యోహాన్ అంటే ప్రియులారా గాయు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిగా ఉంటూ పరిచర్య చేస్తుంటే ఆయన్ని ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో కూడా వర్ధిల్లుము చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అన్ని విషయంలో. ఎందుకంటే ప్రియులు చూద్దాం, మనం కొలసీలు రాసిన కొలసీ పత్రిక 1:10 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములోను సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. దేవుని స్తోత్రాలు చేద్దాం. ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాలలో అంట మనం ఎప్పుడైతే ఉంటాం ప్రభు సంతోషపరుస్తామంట. ఎన్ని విషయాలండి? అన్ని విషయాలలో ఒక విషయము కాదు ప్రియులారా, అన్ని విషయాలలో కూడా మనము ఎప్పుడైతే ఉంటాం ప్రియులారా అప్పుడే ప్రభుని ఏం చేస్తూ ఉంటాడు? మనం అండి సంతోషపరుస్తూ ఉంటాం. అన్ని విషయాలు ప్రభుని సంతోషపెట్టినట్లు అని తగినట్టుగా నడుచుకోని వాళ్ళని ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంలో కనపరచుకోవాలి. హల్లెలూయా. అన్ని విషయాలలో ప్రియులారా ఒక విషయం అని చెప్పట్లేదు ఆయన. అన్ని విషయాలు వదిలితేనంటే ప్రభుకి సంతోషం, ప్రభుకి ఆనందము. మన పిల్లలు చూడండి, స్కూల్లో చదువుకుంటారు మన పిల్లలు. అందరి పిల్లలు బాగా చదివి మన పిల్లలు బాగా చదవకంటుంటే మన సంతోషమా? అందరి పిల్లలకు మ్యాథ్స్ బాగా వచ్చి మన పిల్లోడికి మ్యాథ్స్ బాగా రాకపోతే మన పిల్లోడి దాహాలంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు, మనం సంతోషపడతాం. తెలుగు రాదు, సంతోషమా? 6 బాగా మాట్లాడి 6 కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే అప్పుడు మనకు సంతోషం. ప్రభు అదే కోరుకుంటున్నాడు. అన్నిట్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే మనము ప్రియులారా ఉంటామో విషయాలలో మనము ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఏ విషయంలో? దేవుని విషయమే జ్ఞానం అందరూ అభివృద్ధి పొంది అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టినట్లు అన్ని విషయాల్లో ప్రభు సంతోషపెట్టాలి. అన్ని విషయాలు. అందుకే 3వ అధ్యాయం 23 వచ్చింది కదండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచనం. ప్రభు వలన 22 వచనం. దాసులారా మనుషులను సంతోషపెట్టి వారైనట్లు
వలన కాక ప్రభుకు భయపడుచు శుద్ధాంతర గలవారై శరీరం బట్టి మీ మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. ఎన్ని విషయాలు అండి? అన్ని విషయాలలో. ఒక విషయం కాదు పిల్లలు. మన పనికి వెళ్తా ఉంటాము, పనికి వెళ్ళి ఒక పని వస్తే పెట్టుకుంటారు మనల్ని, అన్ని పనులు చేయగలిగితేనే పెట్టుకుంటారు. అవునంటారు కాదంటారండి? తల్లిగారు వంటలకి వెళ్ళేవారు అంటే నేను మాంసం కూర ఏమి వండుతానంటే ఆ ఒకదాన్ని కూడా పెట్టుకుంటారమ్మా. మాంసం, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, గోంగూర, కాయగూరలు అన్నీ వండితే అప్పుడు అని ఏం చేస్తారు, అప్పుడు అన్ని సంపత్రంగా అన్ని చాలా బాగా చేస్తుంది, అన్ని విషయాలు పెట్టుకుంటారు. నువ్వు ఎంత రుచికరంగా ఒక చికెన్, మటన్ ఆ రెండే నువ్వు వండావు అనుకో ఎవరు పిల్లరు, రెండోది మిగతా ఎవరు వండుతారు? అవునంటారు కదండి? అన్ని విషయాలలో నువ్వు ఉంటే నీకేమే వాళ్ళు అంత సంతోషపడుతూ ఉంటారు. అబ్బా ఇంకో మనిషి మనం ఎత్తుకోలేకంట, అబ్బా మనకి అన్ని విషయాలు చక్కగా మనిషి దొరికిందని చెప్పి వాళ్ళు సంతోషపడి 2 రూపాయలు ఇచ్చేవాడు 4 రూపాయలు ఇస్తారు. ప్రభు కూడా పిల్లరా మనకు 2 సార్లు ఆశీర్వదించాలనుకుంటాడు, ప్రభు 10 సార్లు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకని? అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుచున్నాం కాబట్టి, అన్ని విషయాలు ప్రభు సంతోషపడుతున్నాం కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చికెన్ మటన్ వచ్చాడు, చికెన్ మటన్ ఉండే అంత ఖర్చు ఇస్తారు, కానీ సమస్తము చేసిన వాడికి సంపూర్ణంగా డబ్బులు ఇస్తారు. అవునంటారు కాదంటారండి? అంటే ఇప్పుడు ఆ మొత్తం అన్ని చేసినట్టుకి బిర్యానీ కానీ, చికెన్ కానీ, వైట్ రైస్ కానీ, సాంబార్ కానీ అన్నీ వండేసాను అనుకోండి, సమస్తం ఆయనకి 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 50 లక్షలు ఆయనకే పెడతారు. ఆ 2 ఒకటి ఉండాడు అనుకోండి, ఒక 5,000 10,000 పెడతారు, మిగతా 90,000 పెట్టరు కదా. అన్నీ చేస్తే ప్రభు దగ్గర కూడా పిల్లరా మన అన్నింటిలో వదిలితే ఆయన కూడా గుప్పులు నిండా మనల్ని ఆశీర్దిస్తూ ఉంటాడు. నేను ఆత్మలో వర్ధిల్లుతాను అనుకున్నాను అనుకోండి, కొంచెమే మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నేను ప్రేమలోనే వర్ధిల్లుతాను అనుకోనండి, ఇంకొంచెం అభివృద్ధి పరి, విశ్వాసంలో వర్ధిల్లుతాను అనుకోండి, కొంచెం అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. లేదయ్యా నేను దేవుని ఏంటని మనుషులు అయితే కొంచెం అభివృద్ధి పరుస్తాడు, కొంచెమే, కానీ అన్ని విషయాలు సంతోషపడితే ధారాళముగా కుమరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక, ఆ గొప్ప కృపలు మనం వర్ధిల్లుదుము గాక. అన్ని విషయములలో ఇదిగో మనమందరము వర్ధిల్లుదుము గాక, ప్రభువుని సంతోషపడదుము గాక, దేవునికి విధేయులయుందుము గాక, అన్ని విషయాలందు భయభక్తులు కలిగి ప్రభువు సన్నిధిలో నడుచుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాము. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు ఉండమని చెప్పి యోహాను గాయకుడు 3వ పత్రిక రాస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రభువే మనకు ఒక పత్రిక రాసినట్టుగా, ప్రభు ఈ రోజు మనతో మాట్లాడినట్టుగా ఈ యొక్క ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రభు నాయన ఇప్పటి వరకు నేను ఆత్మలోనే వర్ధిల్లుచున్నానేమో,